ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు, దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము. వెంటనే 24 గంటల్లో కానీ దోషుల్ని కానీ పట్టుకోకపోతే, అరెస్ట్ చేయకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని నేను ప్రధానమంత్రికి, హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తాను. లేఖ రాస్తే ఏమన్నా ఆయన్ని బర్తఫ్ చేయాలి. ఎవరిని? రాజేంద్రనాథ్ రెడ్డిని. ఇది ఆషామాషిగా వదిలే వ్యవహారం కాదు. బీసీల మీద ఉక్కుపాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి బండారం రాష్ట్రం మొత్తం కూడా బీసీ రథం మీద నేను తిరిగి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే ఒంటిమెట్టి వెళ్తా, ఒంటిమెట్టి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా. అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడే జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడికి వినబడేలాగా, జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర లేపేలాగా రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించే వరకు కూడా పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు అయితే అంటే పోలీసులకి ఆయన చెవులు చెప్పాడా అండి? ఆయన కాదండి, పోలీసులకి ఆయన లేఖ, ఆయన దస్తూరి, ఆయన స్వహస్తాలతో రాసినటువంటి లేఖ నిజమా? పోలీసులు చెప్పేది నిజమా? పోలీసులు చెప్పేది నిజమా? పోనీ వాళ్ళకి చెవులో చెప్పారేమో, ఒకసారి వీడియో ఉంటే చూపిమను. ఒకవేళ పోలీసులకు చెప్తే ఆ వీడియో చూపిమను. ఇది దుర్మార్గం. తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి అస్తం అంటే వాళ్ళు కాపాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. ఇంకా మన రోజులు దగ్గర పడిని దోచుకోండి దాచుకోండి అని చేసినటువంటి కార్యక్రమం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఇది డీజీపీ వెంటనే దీన్ని 24 గంటల్లో ఈ కేసులో దూరి పరిష్కరించకపోతే నేను రేపే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి నేను మొత్తం ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా కాగితం, ఆ స్లిప్ కూడా నేను పెట్టి ఇవాళ ఇది మారింది, ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో నేను ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తున్నాను. పదిసార్లు లోకేష్ బాబు గారిని చెక్ చేయడం అంటే, లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వానికి దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగడుగునా చెక్ చేస్తారు. ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడు, లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడు. లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో 500 కోట్లు డంప్ చేశారు. 500 కోట్లు డంప్ చేశారు. మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా, తప్పు లేదా, ఏమి మీ డబ్బులే. ఆ 500 కోట్లు కూడా మీ డబ్బులే. వాళ్ళు ఓటుకి 25,000 30,000 ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు, తీసుకోండి. 30,000 కాదు, 50,000 తీసుకోండి. వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారంటీగా లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇచ్చేయండి. అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి అంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది. ఎదురొక పోలీస్ ఎస్కార్డు, వెనక ఒక పోలీస్ ఎస్కార్డు. ఎలాగెళ్తుందో తెలుసా? ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి. సాక్షి వాహనాల్లో డబ్బు, ఒక కారు, అదొక మంత్రితో లేదా క్యాబినెట్ ర్యాంక్ చైర్మన్దా అన్నట్టు దానికి ఒక స్టిక్కరు. ఎదురొక ఎస్కార్డు, వెనకొక ఎస్కార్డు. చక్కగా తీసుకెళ్తున్నారు, డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపులపాయలోంచి డబ్బు డంప్ చేస్తున్నాడు. దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి. ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు. కాబట్టి మేము ఆల్టిమేటివ్ ఇచ్చాం 24 గంటలు దీని మీద. ఈ 24 గంటల్లో కానీ దోషులను అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు, ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు. కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము. దీన్ని పోరాటం చేస్తాము. ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం.
500 కోట్లు. మంగళగిరిలో లోకేష్ బాబు గారిని ఓడించడానికి 500 కోట్లు పెట్టి ఆయన ఓడించడానికి చూస్తున్నారు. కానీ ప్రజలు లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి ఉన్నారు. ఎందుకంటే అంతకుముందు ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ అసలు పనిచేయలేదు, తిరగలేదు. లోకేష్ బాబు ఓడిపోయినా, ఒక 3 సార్లు ముఖ్యమంత్రి కుమారుడైనా, ఒక సామాన్య కార్యకర్తలాగా మంగళగిరి ప్రజల్లో తిరుగుతున్నాడు, పేదలను ఆదుకున్నాడు, పేదలకి పనిముట్లు ఇచ్చాడు, పేద ప్రజల్లో ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. అందుకనే లోకేష్ బాబుని ఓడించడానికి క్యాండిడేట్లు 3 మార్చారు.